కైలాసాచల కందరాలయకరి గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరీ కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శాంకరి. ఈ 4 ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ మెట్ల లాంటి నామాలు అమ్మవారి తపస్సుకు సంబంధించింది. కైలాసాచలంలోనే ఒక గుహలో కూర్చుని తపస్సు చేసింది ఆవిడ శివుడు కోసం. ఆ కందరమే ఆలయంగా చేసుకుంది. వేరే అపార్ట్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. తపస్సులు అపార్ట్మెంట్లో నడవు అమ్మ. పరమ నిరాడంబరంగా ఉండే చోటే తపస్సు నడుస్తాయి. కానీ ఏసీ 18లో పెట్టి బెడ్రూమ్లో పెద్ద 7x7 మంచం వేసుకుని నువ్వు మధ్యలో కూర్చుంటే నిద్ర వస్తుందమ్మా, దేవుడు రాడు. పైగా మళ్ళీ లేవడం కూడా కష్టం అవుతుంది. ఇక్కడ మీ ఇళ్లలో సోఫాలు చూశాను నేను. కూర్చోవడం కష్టం, కూర్చుంటే లేవడం కష్టం. అన్నీ ఐరావతాలే, అసలు మామూలు మనం నచ్చవు. మై హోమ్ పూజ అంటే మామూలా? మా ఇంట్లో కుర్చీ ఉంటే సుఖంగా కూర్చోవచ్చు, సుఖంగా లేవచ్చు. ఇక్కడ అలా కాదు, ఒకసారి కూర్చోవడమే కష్టం. ఒకవేళ కూర్చున్నాం నూతిలో పడిపోయినట్టే, మళ్ళీ 2 పట్టి లేపాలి. పైగా లేపేంత సుఖంగా ఉంటాయా మన శరీరాలు? అవి ఐరావతాలు అయ్యాయి. ఇలా పట్టు, అబ్బా ఎంత ఓపిక, అంతెందుకు చాలా చేతులు ఉన్న కుర్చీ వాడు వారెత్తే పోయేదానికి. ఇదే మన అనవసరంగా పెంచుకోవడం పని. అదేమన్నా ఊరికే వస్తూ అదో 4 లక్షలు ఎవడివ్వాలి దీనికి? ఈఎంఐ ఎనకు అన్ని అష్టదరిద్రాలు పెంచుకున్నాం, అష్టైశ్వర్యాలు బదులు అష్టదరిద్రాలు పెంచుకున్నాం. ఇవి మనం వాడం, అసలు వాడేది తక్కువ, ఇంట్లో చోటు ఎక్కువ. ఇది మానుకుని కాస్త నిరాడంబర జీవనం అలవాటు చేసుకుంటే దేవుడు దొరుకుతాడు. కైలాసంలో గుహలో ఉంది అమ్మవారు. ఆవిడ తలుచుకుంటే పెద్ద పెద్ద సోఫాలు ఆవిడ ఉండవా? ఎవరు వద్దన్నారు? అందుకు గౌరీ ఆవిడ అది కూడా తపస్సు చేసింది. ఆవిడ నల్లగా ఉండేది, కాళీ అని ఆక్షేపించాడు ఒకసారి శివుడు. వారిద్దరూ మాట్లాడుకోవడంలో తగదా వచ్చి సరదా, నువ్వు నల్లగా ఉన్నావు, నేను కాబట్టి చేసుకున్నాను, ఎవరు చేసుకుంటారు, ఆయన తెల్లగా ఉంటాడు. ఆవిడ వెంటనే తపస్సు చేసింది. 4 ఏళ్ళు భయంకరమైన తపస్సు చేసి గౌరీ అంటే తెల్లని ఆవిడ, గౌరవం అంటే తెలుగు. కాళీ గౌరీగా మారింది, అది తపస్సు వల్లే. ఉమా ఇది తపస్సుకు సంబంధించిన మాటే. తపస్సుకు బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మగారు వద్దమ్మా మరి తల్లి అలాగే అంట. వద్దమ్మా అనడానికి సంస్కృతంలో ఉమా అంటారు. అందువల్ల ఉమా అయింది ఆవిడ పేరు. మా అంటే వద్దు, వద్దమ్మా చిన్నపిల్లవమ్మా, నీకు ఎందుకమ్మా? నువ్వు అలాగే అంటావు, కుదరదు అని. ఉమా అని ఆవిడ అలా పలకడం వల్ల విన్న ఋషులు ఆ అమ్మాయికి ఉమా అని పేరెట్టారు. శాంకరి చివరికి లక్ష్యం సాధించింది. గుహలోనే తపస్సు చేసింది. నల్లగా ఉన్న ఆవిడ తెల్లగా మారింది. ఎలాగైనా అనుకుంది, తల్లి వద్దంటున్నా సరే దీక్షగా తపస్సు చేసింది. శంకరస్య పత్ని శాంకరి తన లక్ష్యాన్ని సాధించింది ఆవిడ. అంటే దేవత అమ్మవారు లాంటి ఆవిడ కూడా తన లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడిందండి. మనం కష్టపడకుండా ఏదో వస్తుందనుకోవడం పొరపాటు. దేవుడు కూడా కష్టపడి, రాముడు కూడా కష్టపడి, కృష్ణుడు కూడా కష్టపడి, నేను కష్టపడ్డాను మీరు కష్టపడండి అన్నాడు. మీరు పూజ చేసేయండి నేను ఇస్తానని చెప్పలేదు. ఇక్కడ వాళ్ళకి ఎవరూ అలా ఇవ్వలేదు. మనం కష్టపడాలి, పూజ చెయ్యాలి. ఎందుకంటే పరిస్థితులన్నీ మన చేతిలో ఉండవు. మానవ జీవితం ఎప్పుడు 3 స్థితుల మీద ఆధారపడుతుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. 3 ఉంటాయండి. కానీ మన మనస్థితి 75%, చుట్టూ పరిస్థితులు 15%, ఆకాశంలో గ్రహస్థితి 10%. దాని మీద ఎక్కువ ఆధారపడకుండా దయచేసి, పిచ్చెక్కిపోతుంది. అది మనకు తెలియని వ్యవహారం. ఈ చెప్పేవాళ్ళు ఎవ్వరికి నవగ్రహాలు ఏం వాళ్ళ చేతుల్లో లేవు. ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ ఏం మార్చలేరు. అది 10%. ఆ పైనుంచి పడే కాంతి ఏదో కోట్ల మైళ్ళ దూరం నుంచి వచ్చి పోనీ ఆ అందరి మీద పడుతుంది. వాళ్ళకి నక్షత్రానికి ద్వేషమే ఉంటుంది. ఒకవేళ ఆ నక్షత్రం వాళ్ళ మీదే పడినా ఆ నక్షత్రం వాళ్ళలో ట్రంప్ సహా అందరూ ఉన్నారు. వాడికి నక్షత్రం లేదా? వాడికో నక్షత్రం ఉంటుంది. ఇది మన మీద ఎందుకు పడుతుంది? అంత కంగారు ఎందుకండి జాతకాల గురించి? ప్రతి వాడికి చేయి చూపించడం ఇక్కడ పని లేక 10% ఉంటుంది. నేను లేదని అంటలా, ఉంటుంది. అది శాస్త్రం, ఖగోళ శాస్త్రం. దాని పరిమితి సామూహికంగా ఉంటుంది. నీ ఒక్కళ్ళ మీద గురుగ్రహానికి శుక్రగ్రహానికి ఏ కక్ష లేదు. నువ్వు నూనె ఎట్టు పోసినా తేనె పోసినా వాళ్ళు వంగడు. జరిగే పని కాదు. గుళ్ళో జిడ్డు పెరుగుతుంది కానీ నీకేం ప్రయోజనం.
అంతకంటే భగవద్ ఆరాధన చేయి, సుఖంగా ఉంటుంది. అన్ని గ్రహాలకు రాజులు ఎవరండి? సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నారమ్మా? తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి యొక్క చెవి తాటంకం సూర్యుడు, రెండో చెవి తాటంకం చంద్రుడు. అటువంటి లలితాదేవిని ఆరాధిస్తూ మళ్ళీ జాతకాలకి భయపడుతున్నారంటే మనకి బుద్ధి కాదు, బుర్ర కూడా లేదన్నమాట. దేవుణ్ణి నమ్మడం లేదు మనం పూర్తిగా. అవసరం లేదు. ఇవన్నీ చిల్లర్రాళ్ళు, ఇవన్నీ ఈ గ్రహాలన్నీ చిల్లర్రాళ్ళు, గులకరాళ్ళు ఇవన్నీ. ఇవి మనం ఏం చేస్తాయండి? పర్వతరాజ పుత్రి హైమవతీదేవి మన యందు ఉండగా ఒక పర్వతాన్ని నమ్ముకున్నాం మనం. ఈ గులకరాళ్ళకి భయపడడం ఏంటి ఇక్కడ? ఇవన్నీ ఆవిడ ఎలా తిరగమంటే అలా తిరగాలి ఇక్కడ. అటువంటి సౌభాగ్యం. అందుకని గౌరీ క్షుమా శాంకరి కౌమారి. ఆవిడ కౌమార దశలో 9 to 16 అప్పుడే తపస్సు చేసింది ఆవిడ. వయస్సు అది కౌమారి. నిగమార్థ గోచరకరి. వేదం చదివినా అర్థం కాకపోయినా అమ్మవారికి సంబంధించిన చిన్న అక్షరం పట్టుకున్న వేదార్థాన్ని గోచరిస్తుంది. దేవీ భాగవతంలో ప్రత్యక్షమైన కథ. ఒక అబ్బాయి ఉంటాడు, దేవీ భాగవతంలో ఉంటుంది, ఉదంకుడు అతని పేరు. ఒక అబ్బాయి పండితుల కుటుంబంలో పుట్టాడు, కానీ మాట రావట్లా. 6 ఏళ్ళు 7 ఏళ్ళు పెంచారు తండ్రి. అది కూడా ఆటిజమే అయి ఉంటుంది అప్పట్లో. వాళ్ళకి తెలియలేదు, వైద్యాలు చేయించారు. ఆ కుటుంబం పండితుల కుటుంబం. అక్కడ వేదం చదువుకోకపోతే బతికే అవకాశం లేదు. అక్కడ భ్రష్టుడైపోతాడు. మనకి మాట మీద బతుకుతావరా, మన కులమంతా అంతే, నీకు మాట రాకపోతే ఎలాగా అని తల్లికి తండ్రికి కూడా విసుగొచ్చి వాడికి 9 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చే వరకు పోషించి చివరికి మా వల్ల కాదని చెప్పి అడవిలో వదిలేశారు. తల్లి తండ్రికి విసుగొచ్చి వాడు అడవిలో ఉండిపోయాడు. దేవీ భాగవతంలో ఉంటుంది, చాలా ముఖ్యమైన కథ. ఉండిపోయాడు. వాడికి మాట రావట్లా, ఏం చేయట్లా, అలా కూర్చున్నాడు. అలా చూస్తూ ఉండగా ఏదో ఆకో అలమో తిన్నాడు, నీళ్లు తాగాడు, బతుకున్నాడు మొత్తం మీద. వాడికి దేవుడు కూడా తెలియదు. అలా కూర్చున్నాడు. ఒక పంది పెడుతోంది. అయ్యి అని అరిచింది ఆ పంది. వాడు చూశాడు, ఇది ఏదో బాగుంది అనుకున్నాడు. వాడు కూడా అని అరిచాడు. ప్రయత్నించాడు పాపం దాన్ని అనుకరిద్దామని. అది మళ్ళీ ఇంకో పంది వచ్చింది, అయ్యి అని అరిచింది. వీడు కూడా అయ్యి అని అరిచాడు. ఇలా మొత్తం మీద 15 రోజుల పాటు వాడు సాధన చేసి ఐం 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 అని అరిచాడు. ఐం హ్రీం శ్రీం అమ్మవారి బీజాక్షరాల్లో అది ఒకటి. నువ్వు తెలిసి పలికినా తెలియక పలికినా, జంతువు అరుపుని అనుకరించినా సరే, అమ్మవారి బీజాక్షరాన్ని ఎలా పలికినా సరే ఆవిడ అనుగ్రహిస్తుంది. ఒకటే షరతు, అమాయకత్వం. కాబట్టి తెలిసి తప్పు చేయకూడదు. తెలిసిన వాళ్ళు మాబోటిగాళ్ళు తెలుసుకునే పలకాలి. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆవిడ గోమ్మే పుడుతుంది, నీకేం జబ్బు వచ్చిందిలా, నీకు తెలుసుగా. అందుకే నేను దోషం ఉంటే దోషం అని చెబుతున్నాను. మేం చేయకూడదు ఆ పని. కానీ అమాయకులు ఉంటారు, తెలియదు భాష. మీలో చాలామందికి అనుమానం ఉంటుంది, మేము లలితా సహస్రం రోజు చదువుతామండి, తప్పులు చదవకూడదు అంటున్నారు. ఏం కాదమ్మా, నేను మీకు హామీ ఇస్తున్న అమ్మవారి భక్తుడుగా మీరు ఎలా చదవాలంటే అలా చదవండి. దయచేసి చదవడం మానకండి. మీకు చూసినట్టే చదవండి. ఒక్క నమస్కారం అమ్మవారికి ఏమిటంటే, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయా కృతం తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. నారాయణ అంటే విష్ణుమూర్తి, నారాయణే అంటే కనకదుర్గాదేవి. అమ్మా నాకు మంత్రాలు తెలియవు, భక్తి లేదు, క్రియ కూడా తెలియదు, ఏదో నాకు తోచింది చదివాను, క్షమించండి. పర్వాలేదులేవా నువ్వు కాబట్టి ఆ మాత్రమేనా చదివావు, పక్కింటి ఆవిడ అసలు చదవట్లా, ఎదవ ఫోన్ అట్టుకుని కూర్చుంది ఇక్కడ అని ఆవిడ మొట్టిగా వేసి నీకు ఇచ్చేస్తుంది మొత్తం. ఆవిడ నగలనే అనుమానం ఏం లేదు ఇక్కడ. అంత ప్రేమ అమ్మవారికి. ఏదో చదివింది పాపం. ఆ ఇల్లాలు చస్తోంది మొగుడికి, వాళ్ళకి. ఆ మొగుడు ఏదో వంకలెడుతూ ఉంటాడు, వాడికి అన్నం పెట్టాలి, పిల్లలకి అన్నం పెట్టాలి, ప్రతిదానికి కోపడతాడు. అటువంటి వాడిని తట్టుకుని కాపురం చేస్తుంది అది నా భక్తురాలు. ఏదో అంతలో దొరికినప్పుడే ఏదో గరిటెలా తిప్పుతూ రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్య వల్ల భానా కర్మ అనుకుంటుంది మధ్యలో. అన్నయ్య పర్వాలేదు, చదివింది కదా. ఇది నిగమార్థగోచరకరి. వేదంలో ఏ సూక్ష్మార్థాలు ఉన్నాయో, రహస్యార్థాలు ఉన్నాయో అవి తెలిసేలా చేస్తుందండి ఆవిడ. ఓంకార బీజాక్షరి. మొత్తం మంత్రాలన్నిటికీ మూలమైన ఓంకారానికి బీజమైన అక్షరమే అమ్మవారి మంత్రం. మోక్షద్వార కవాటపాటనకరి. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత లౌకికమైన ఆసక్తులు తగ్గించుకున్నాక మోక్షద్వారం తలుపులు దానంతటవే తెరుచుకుంటాయండి. అనుమానం లేదు, నువ్వేమి పరిగెట్టుకుని తెరవాల్సిన పనే లేదు, దానంతటవే తెరుచుకుంటాయి. మోక్షద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి దృశ్యాదృశ్య
దృశ్యాదృశ్య విభూతి వాహనకరి బ్రహ్మాండ భాండోదరి లీలానాటక సూత్ర ఖేళనకరి విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ తల్లి శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ దృశ్య అదృశ్య విభూతి వాహనకరి. ఈ ఒక్క శ్లోకంతో మనం 10 నిమిషాల్లో 5 నిమిషాల్లోనే సెలవు తీసుకుందాం. దృశ్య అదృశ్య విభూతి వాహనకరి. దృశ్య విభూతి వేరు, అదృశ్య విభూతి వేరు. విభూతి అంటే ఐశ్వర్యం, అది బూడిద కాదు, అది ఊరికే మామూలుగా వాడతా. అంటే శివుడు విభూతి ఎలాంటిదో అది ధరిస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యమే, బూడిద కూడా ఐశ్వర్యమే. మనలో చాలామందికి తెలియదు. మీరు కుంభమేళాకి వెళ్ళి ఉంటారు చాలామంది. నాగా సాధువులు వచ్చారు, వాళ్ళు ఒంటి నిండా బూడిద పోసుకుంటారు. చూడండి, మహానుభావులమ్మ, వాళ్ళని చూడడమే పుణ్యం. వాళ్ళు చాలా నియమాలు ఉంటాయి వాళ్ళకి, చాలా విచిత్రమైన వ్యక్తులు వాళ్ళు. వాడు శవాన్ని తింటాడు, ఎందుకంటే శాకాహారి. అది ఆశ్చర్యం. శాకాహారి ఎంత శాకాహారం అంటే జీవం ఉన్న ఏ పదార్థాన్ని తినడం, జీవం లేదు కాబట్టి శవాన్ని తింటాడు. ఆశ్చర్యం. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. స్వామి రామ జీవిత చరిత్ర, ది హిమాలయన్ యోగీస్ పుస్తకం చదివితే తెలుస్తుంది. శవాన్ని శవంలా ఎవరూ తినరండి. శవాన్ని గులాబ్జామ్ చేసుకుని తింటాడు. ఆ మంత్రశక్తి వాడి దగ్గర ఉంది, మన దగ్గర లేదు. కర్మది. శవాన్ని శవంలా తినడు. దాన్ని గులాబ్జామ్ చేసుకుంటాడు, దాన్ని మిఠాయి ఉండ చేసుకుంటాడు, దాన్ని కాజా చేసుకుంటాడు, దాన్ని జిలేబీ చేసుకుంటాడు. ఇది నమ్మి తీరవలసిన సత్యమమ్మ. యోగశాస్త్రం చదివిన వ్యక్తిగా ఆ సాధువులకి నేను మనఃపూర్వకంగా నమస్కారం చేస్తున్నా. వారు మహానుభావులు, శివస్వరూపులు. వారి దర్శనమే పుణ్యం. కుంభమేళాలకు వెడితే వాళ్ళ కోసం వెళ్ళాలి. వాళ్ళు ఒంటి నిండా బూడిద పూసుకుంటారు కాబట్టి హిమాలయాల్లో ఉండగలుగుతారు. భౌతికమైన విషయం ఇది. బూడిద ఒంటి నిండా పూసుకుంటే ఏమవుతుందంటే చర్మరంధ్రాలన్నీ మూసుకుపోతాయి విభూతి రేణువులతో. దానివల్ల ఏమవుతుంది, బయట చలి లోపలికి వెళ్ళదు, లోపల వేడి బయటికి రాదు. అందువల్ల వాళ్ళు ఉండగలుగుతారు. అది విశేషం. విభూతి అందుకు రాసుకోవాలి. ఊరికేది సెంటిమెంట్ కాదు, అది విభూతే పెట్టుకోవాలి. మీరు మళ్ళీ ఏదో పెడితే గంధం పెట్టిస్తే కుదరదు. ఇక్కడ విభూతే రాసుకోవాలి, శివుడు విభూతే రాసుకోవాలి. ఒళ్ళంతా రాసుకున్నా పర్వాలేదు, చలికాలం. వాళ్ళు ఎప్పుడు హిమాలయాల్లో ఉంటున్నారు. విపరీతమైన చలి, బయట చలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఇక్కడ చర్మరంధ్రాలు మూసుకుపోయాయి విభూతి రేణువులతో. లోపల వేడి ఉంటుంది. లోపల వేడి లేకపోతే మన బతుకు లేవు అసలు. అక్కడ ఉష్ణశక్తి లేకపోతే మన దగ్గర శవాన్ని ముట్టుకొని చూడండి, చల్లగా ఉంటుంది, విపరీతమైన చల్లగా ఉంటుంది. ఏమైంది, ఉష్ణశక్తి వెళ్ళిపోయింది. లోపల కొంత ఉష్ణశక్తి ఉంది మనకి. ఆ లోపల ఉష్ణోగ్రత బయటికి రాకుండా, బయట శీత లక్షణం లోపలికి వెళ్లకుండా విభూతి కాపాడుతుంది. ఇప్పుడు విభూతి ఐశ్వర్యమా కాదా? ఆరోగ్యం ఏ ఋతువులోనైనా రాసుకోవచ్చు. వేసవికాలం రాసుకున్నాం అనుకో, బయట వేడి లోపలికి వెళ్ళదు, లోపల చల్లదనం బయటికి రాదు, అప్పుడు కాపాడుతుంది. అంటే విభూతి వేసవికాలం రాసుకుంటే చల్లగా ఉంటుంది, శీతకాలం రాసుకుంటే వెచ్చగా ఉంటుంది. అన్ని కాలాల్లోనూ భగవద్ అనుగ్రహాన్ని మనకు కల్పించేది పరమేశ్వరుని యొక్క విభూతి, పరమేశ్వరుని యొక్క విభూతి. ఇందులో మళ్ళీ 2 రకాలు. దృశ్యాదృశ్య విభూతి వాహనకరి. దృశ్య విభూతి అంటే నువ్వు పెట్టుకున్నటువంటి విభూతి లేదా ఐశ్వర్యం, నీకున్న సంపదలు, నీ సౌందర్యం, నీ ఒడ్డు పొడుగు, నీ చదువు, ఇవన్నీ అందులోకి వస్తాయి. అదృశ్య విభూతి అంటే జ్ఞానం, ప్రతిభ, తెలివి, అవి అదృశ్యం అండి. ఒక్కో మనిషిని చూడండి, మీరు పిచ్చాళ్ళలో ఉంటాడు, పైకి చూస్తే గడ్డం పెంచుకొని పిచ్చాళ్ళలో ఉంటాడు, కానీ పలకరిస్తే ఐన్స్టీన్ని మించిన సైన్స్ అప్పచెబుతాడండి వాడు. ఐన్స్టీన్ని మించి మాట్లాడతాడు. మనిషి ఎలా ఉంటాడంటే ఏదో సుబ్రహ్మణ్య శాస్త్రి జాతరలో అలా పక్కన కూర్చొని గుండాట ఆడుకునే వాళ్ళే ఉంటాడు చూస్తే. అంత సైన్స్ అని అలాగే ఉంటాడు. అంచేత మనుషుల్ని పై రూపాన్ని బట్టి నువ్వు అంచనా వేయడానికి వీలేదు. అదృశ్య విభూతి, కొంతమందిలో జ్ఞానం ఉంటుంది, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా. అది అదృశ్య విభూతి, పైకి కనపడదు నీకు. అది ఈ రెండింటినీ వహించేటువంటిది అమ్మవారు. అంటే నిరంతరం నువ్వు అమ్మవారి నామం జపిస్తూ ఉంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని జపం మానకుండా చేస్తే మన భౌతిక సంపదల్ని ఆవిడ కాపాడుతుంది, లోపల ఉండే జ్ఞాన సంపదను కూడా కాపాడుతుందమ్మా. అది అమ్మవారు, అది అమ్మవారు, అది అన్నపూర్ణాదేవి. దృశ్యాదృశ్య విభూతి పావనకరి బ్రహ్మాండ భాండోదరి. ఈ బ్రహ్మాండాలన్నీ ఆవిడ వంట చేసుకునే ఓ కుండ, ఓ పులుసు, గంగాళం, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ పులుసులో మొక్కల్ని తిప్పినట్టే, ఎల్లాలో తెడ్డు పెట్టి పులుసులో మొక్కలు తిప్పినట్టే ఈ జీవులంతటినీ పైవాడిని కిందికి, కిందివాడిని పైకి తిప్పేస్తూ ఉంటుంది ఆవిడ.
ఈ బ్రహ్మాండాలన్నీ ఆవిడ భాండాలు, ఆవిడ వంట చేసుకునే ఒక కుండ, అందులో ఇంత వండి శివుడికి పడుతుంది, ఆవిడ తింటుంది అంతే. బ్రహ్మాండ భాండమే ఆవిడ ఉదరం, ఆవిడ గర్భంలోనే మనం ఉన్నాం. అందుకని ఎప్పుడు మనం దైవ గర్భంలో ఉన్నామనే భావనలో ఉండాలి. దేవుడు మనకంటే విడిగా లేడు, దేవుళ్ళలోనే మనం ఉన్నాం. చాలామంది మాట్లాడే ఒక పొరపాటు ఏమిటంటే విశ్వంలో దేవుడు ఉన్నాడు. పొరపాటు అమ్మా, శాస్త్రం ఒప్పుకోదు. దేవుళ్ళలోనే విశ్వం ఉంది. విశ్వం ఎంత వంకాయ ముచ్చిక. ఈ విశ్వం అంతా కలిపితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు, 14 లోకాలు కలిపితే అధో మెట్టొంకాయ ముచ్చిక. ఇటువంటి బ్రహ్మాండాలు అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక శివుడు ఉంటారు. ఈ మొత్తం అనేక కోటి బ్రహ్మాండాలకి అధినాయకురాలు ఎవరయ్యా? భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. మనం చెప్పుకుంటూ ఉన్న అన్నపూర్ణేశ్వరి అనేక కోటి బ్రహ్మాండాలకి అధినాయకురాలు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది స్త్రీ అమ్మ, పురుషుడు కాదు. హిందూ వేదాంతం చదివి మాట్లాడుతున్నా. పరిపాలిస్తున్నది స్త్రీ శక్తి. ఎప్పుడూ స్త్రీ శక్తికి పురుషుడు దాసుడై ఉండాల్సిందే. అది శాస్త్రం అంగీకరించిన విషయం. వాళ్ళు ఎందుకు మర్యాదగా ఉంటారు అంటే ఆ శక్తిని సద్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు సాహసం చేస్తే మొగాడి దెమ్మ తిరిగిపోవలసిందే. ఎందుకంటే అమ్మవారి అంశ సాక్షాత్తు. స్త్రీ శక్తిని మనం గౌరవించి తీరవలసిందే. తల్లి అయినా, భార్య అయినా, బిడ్డ అయినా, ఎవరైనా సాక్షాత్ లలితా పరాభట్టారిక స్వరూపం. మందలించినా సరే అమ్మవారినే మందలిస్తున్నాం అనుకోండి, మీరు కూడా అమ్మవారే అనుకోండి అంతే. లేదా మందలించే హక్కు మనకి లేదు. అంత గౌరవించి తీరాలనే మన శక్తి చెబుతుంది. దృశ్యాదృశ్య విభూతి పావనకరి బ్రహ్మాండ భండోదరి. ఇక మన కడుపులు చల్లబడే మాట చెబుతున్నాడు ఇప్పుడు శంకర భగవత్పాదులు. లీలానాటక సూత్రఖేళనకరి. ఈ జగత్తంతా ఒక నాటకం, ఒక డ్రామా. అది కూడా ఎందుకంటే ఆ దంపతులిద్దరూ ఆడుకునే లీల, ఒక ఆట. వాళ్ళు చదరంగం ఆడుకుంటున్నారు. తెల్ల పావులు శివుడి చేతుల్లో ఉంటాయి, నల్ల పావులు అమ్మవారి చేతుల్లో ఉంటాయి. శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది కదా. అందుకే ఎవడ రంగు వాళ్ళకి ఇష్టం. అందుకని బ్లాక్ కాయిన్స్ అన్నీ ఆవిడ పట్టుకుంటుంది, వైట్ కాయిన్స్ అన్నీ ఈయన పట్టుకుంటాడు. మనం బ్లాక్ అయినా వైట్ అయినా మొత్తం మీద ఇద్దరు చేతుల్లో ఉన్నాం. ఎవరి చేతుల్లో ఉన్నా మంచిదే, అమ్మవారి చేతుల్లో ఉంటే ఇంకా మంచిది. నేనైతే అక్కడే ఉన్నాను, నేను అలాగానే ఉన్నానుగా. అందుకని ఏం పర్వాలేదు, దాని గురించి మనం ఆలోచించ. అమ్మ ఆడుకుంటున్నమాట నిజం. ఎవరు ఆడుకుంటున్నారండి? ఎవరన్నా బిచ్చగాడు ఆడుకుంటున్నాడా? గారడీవాడు ఆడుకుంటున్నాడా? మన శత్రువులు ఆడుకుంటున్నారా? సాక్షాత్తు అమ్మవారు మనతో ఆడుకుంటుందమ్మా. తల్లి బిడ్డతో ఆడుకుంటే తప్పేముంది? బిడ్డ తల్లి జీవితంతో ఆడుకుంటే తప్పు, కానీ తల్లి బిడ్డతో ఆడుకుంటే తప్పేం లేదండి. తల్లి ఎప్పుడూ బిడ్డను కాపాడుతుంది. అంచేత మనం అమ్మవారి గర్భంలో ఉన్నాం. అందుకని లీలానాటక సూత్రఖేళనకరి. లీలగా ఒక నాటకం ఆడుతున్నాము. సూత్రం ఆవిడ పట్టుకుంది. సూత్రఖేళనం అంటే తాడు పట్టుకుంది ఆవిడ. తోలు బొమ్మలాట వాడు ఏం చేస్తాడు? వెనకాల తాడు పట్టుకుంటాడు, బొమ్మలాట ఆడిస్తాడు. చూడండి, బుట్ట బొమ్మలాట పైనుంచి ఉంటాడు ఆయన, పైనుంచి తాళ్ళు పెట్టి ఆడిస్తాడు. అలా ఆడిస్తుంది. కానీ మనం కంగారు పడక్కల. ఆట ఆడిస్తున్నది ఆవిడే, కానీ ఆట నడుస్తున్నది మన కర్మ ప్రకారమే నడుస్తుంది. ఎందుకంటే చదరంగంలో ఆటలో మీరు గమనించండి, ఏనుగు, శకటం, మంత్రి, రాజు, బంటు అన్నీ ఉంటాయి కదా, గుర్రం అని. ఆడేవాడు ఇష్టం ప్రకారం నడవండి. ఏనుగు ఎప్పుడు ముందుకే వెడుతుంది, క్రాస్గా వెళ్ళదు. శకటం ఎప్పుడు క్రాస్గానే వెడుతుంది, ముందుకు వెళ్ళదు, స్ట్రైట్గా వెళ్ళదు. లెక్క. మంత్రి అటు పెడతాడు, ఇటు పెడతాడు. మంత్రులంతా అలాగే ఉంటారు, అడ్డగోలుగా అటు పెడతారు, ఇటు పెడతారు. రాజు సాధారణంగా కదలడు, అంతే కదా. రాజు సాధారణంగా కదలడు. కదిలాడంటే ఆ ఒక్క రాజుకి చెక్ చెప్తే ఆట అయిపోయినట్టే. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మొత్తం ప్రభుత్వం దిగిపోయినట్టే కదా. ఏదైనా అంతే ఆట. అంటే ఏమవుతుంది? ఈ పానులు అన్నిటికీ, ఆడే బంటులు, పావులన్నిటికీ వాటి నియమాలు వాటికి ఉన్నాయి. ఆ నియమాల ప్రకారమే పార్వతీ పరమేశ్వరులు ఆడతారు. వాళ్ళు ఆడుతున్నమాట నిజం, వాళ్ళు ఆడిస్తున్నమాట నిజం. కానీ మన కర్మ ప్రకారమే నడుస్తుంది. వాళ్ళు ఏం కొత్తగా ఏం చేయరు. కానీ ఇందులో ఏదైనా ఒక పావు సరిగ్గా లేదనుకోండి, ఆడేవాడు ఏం చేస్తాడు? ఇది సరిగ్గా లేదని పక్కనట్టు కొత్తది పట్టుకొస్తాడు. అందుకని మనం అమ్మవారి కాళ్ళు పెట్టుకుంటే మన పక్కనట్టు జన్మరాహిత్యం ఇస్తుంది. ఇక ఈ ఆట మనకు ఉండదు, ఆట రద్దు అయిపోయింది లెక్క, నువ్వు పక్కెళ్ళిపోరా ఆవిడ ఇవ్వగలదు. ఇలా నాటక సూత్రఖేళనకరి. అంచే అందులో ఆ లీలగా ఆడుకుంటున్నామమ్మా. లీల విజ్ఞాన దీపాంకురి. విజ్ఞానం అనే దీపం అంకురంలా వెలగాలి. రాబోయేది కార్తీక మాసం చెబుతున్నా, ఒట్టి దీపాలు ఎన్ని పెట్టినా నూనె దండగా.
ఆ దీపం మన గుండెల్లో పెట్టాలి. గుండెల్లో దీపం పెట్టమన్నాను కదా అని ఆ ప్రమిద పట్టుకొచ్చి చొక్కా మీద పెట్టుకోకండి, కాలిపోతుంది. విజ్ఞాన దీపాంకురి, విజ్ఞానంతో మనం దీపం పెట్టాలి. అంటే ఎలా పెట్టాలి? దీపం పెట్టేటప్పుడు బ్రాహ్మణులో శ్లోకం చదువుతారు, గమనించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం మయా గృహాణ మంగళం దేవ త్రైలోక్య గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం. సాధ్యం నూనె నెయ్యో పోసి పెడుతున్నా. త్రివర్తి సంయుక్తం, ఇన్ని ఒత్తులు వేయాలా అన్ని ఒత్తులు వేయాలా అని మమ్మల్ని ప్రశ్నలు వేసి చంపొద్దు. 3 ఒత్తులు వేయాలని వాళ్ళే చెప్పారు. త్రివర్తి సంయుక్తం, 3 విడిగా ఉండకూడదు, 3 కలపాలి. 3 ఎందుకు కలపాలి? దాని వెనకాల భౌతికత, మానసిక, ఆధ్యాత్మిక 3 ఉంటాయి. భౌతికం 3 ఒత్తులు కలపడం ఎందుకంటే గట్టిగా ఉండడం కోసం. మానసికం ఎందుకంటే 3 ఒత్తులు కలిపి పెద్ద ఒత్తి పెడితే దీపం అందంగా ఉంటుంది, మానసిక అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటంటే 3 ఒత్తులు అంటే 3 దారాలు, 3 గుణాలు. నీలో ఉండే సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 కలిపి పేని దీపం పెట్టి అమ్మవారికి అర్పించు జీవితాన్ని. అది జ్యోతి రహస్యం. మనలో సత్వగుణం ప్రబలన, రజోగుణం ప్రబలన, తమోగుణం ప్రబలన, అది అమ్మవారి దయ అనుకుని జీవితాన్ని ఆవిడకి అర్పిస్తే అప్పుడు పెట్టిన దీపం ఫలిస్తుంది తప్ప నేను 100 దీపాలు పెట్టా, నూనె ఖర్చు అయింది ఎంత, ఈఎంఐ ఎంత పెట్టావు చెప్పు. నీ గుండెల్లో పెట్టలేదు దీపం, నీకు జ్ఞానం రాలేదు. ఇక్కడ ఇంకా ఏడిపించే వాళ్ళని ఏడిపిస్తూనే ఉన్నావు, దోచుకునేదంతా దోచుకుంటూనే ఉన్నావు. నువ్వు ఎన్ని దీపాలు పెడితే ఎవడికి కావాలి? ఇక్కడ విజ్ఞాన దీపాంకుడి, విజ్ఞాన దీపం పెట్టావా అని అడుగుతున్నాడు శంకరాచార్య. అది లీలానాటక సూత్రకేల నకరీ విజ్ఞాన దీపాంకురి. ఇదంతా ఈ ఆట ఎందుకు ఆవిడ తాడుతుందో తెలుసా? ఆవిడకి కావలసింది ఒకే ఒక వ్యక్తి అండి, శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరి. మా ఆయన ఎప్పుడు తపస్సులో ఉంటారు, పలిచినా పలకరు, మౌనం తపస్సు. ఆయన కాస్త లాగాలంటే ఏదో డ్రామా మొగుడు తపస్సులోనూ ధ్యానంలోనూ లేదా ఆఫీసులో కూర్చొని అత్తమాను రాసుకుంటూ ఉంటే పెళ్ళడానికి మంటెత్తిపోతుంది. మన సంసారాలు ఎంతో ఆవిడ సంసారము అంతే. అందుకని తపస్సులో ఉంటే ఈ వీళ్ళు ఏం చేస్తుంది, ఓసారి ఇలా ఏమిటి అంటాడు ఆయన. కొంచెం రుద్రుడు పాపం, ఏం లేదు నాథ, వ్రతములలో అన్నింటిలోకి గొప్ప వ్రతం ఏది? అప్పటికి ఇవిడికి తెలియనట్టు. ఇక్కడ మన పురాణాలన్నీ ఇలాగే ఉంటాయి. సత్యనారాయణ వ్రతం కాదు చూసుకోండి. ఆయన ఏమంటాడు, దేవి విజయవాడ తర్వాత రత్నాచలం ఎక్స్ప్రెస్ ఎక్కినచో అన్నవరములో దిగును, ఆ దేవుడు అందరికంటే గొప్పవాడు, ఆ వ్రతము చేయము. అది ఆయనకే తెలుసా, ఈయనకి తెలియదా? వినాయక వ్రతం సహా అన్నీ శివుడు పార్వతికి చెప్పడం ఏంటండి? ఎందుకంటే ఏమీ లేదు, ఈవిడ ఆయన మాట మౌనంగా ఉండడం ఇష్టంలాగా ఏదో గోగుతూ ఉంటుంది. అక్కడ ఓ విషయం అడుగుతుంది, ఈవిడ అడిగింది కాబట్టి ఆయన చెప్పాడు. ఇంకెవడని అడిగితే 3వ కను తెరుస్తాడు. నేను తపస్సు చేసుకునేట్లే నన్ను సోది పెడుతున్నా. అక్కడ వ్రతాలు ఎందుకురా నీకు? తపస్సు మానవులు అందరూ జ్ఞానం కలిగి ఉండలేరు, ఆధ్యాత్మిక తపస్సు చేయలేరు. వాళ్ళకి ఏదో వ్రతమో పూజో గుడో గోపురమో ఉండాలి కదా అని ఏదో రకంగా మన గురించి ఆవిడ ఈశ్వరుని కోపాన్ని కూడా భరించి అనేక రకాల వ్రత కథలు మనకు అందించిందమ్మా. అది లలితా పరాభట్టారిక. అయితే ఆవిడకి తెలియని విషయం ఉంటుందా? అందుకని శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరి, ఈ సృష్టిని సృష్టించడం, ఈ ఆట ఆడడం ఇదంతా ఎందుకంటే వాడు ఆయన సంతోషించడానికి. ఇంకో మాట లేదు ఆవిడకి. శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఈ పూటకి మనం సెలవు తీసుకుందాం. రేపు మళ్ళీ 7 గంటలకి ఇదే వేదికలో ఇక్కడ కలిసి మిగిలిన శ్లోకాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు నాకు చెప్పడానికి, మీకు వినడానికి అవకాశం ఇచ్చిన మన మాతృభాషలోనే మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సెలవు.